హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ చిన్న మోటివేషనల్ వీడియో. సో మీకు ఒకవేళ యూజ్ అనిపిస్తే లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఫోర్స్లోకి రావాలనుకునేదే పెద్ద ఛాలెంజ్. అంటే సామాన్యంగా ఎవరు కూడా మనకి ఎందుకులే ఫోర్స్ అని అనుకుంటారు. నేను కూడా అప్పుడు 2017 బ్యాచ్ మా ఇండియన్ కొంతమంది సెలెక్ట్ అయినారు. నాకు అప్పుడు క్వాలిఫై అదే అంటే నేను అప్పుడే ఇంకా జస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇంకా ఉన్నాననేసరికి అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. బట్ నేను ఎందుకులే నాకు కోర్సులో వద్దులే ఇంకా మంచిగా చదువుకుంటాను నేనని చెప్పేసి నేను అప్పుడు పెట్టలేదు. సో లేకపోతే పెట్టుంటే కంపల్సరీ వచ్చేది నా నమ్మకం. బట్ పెట్టలేదు నేను. ఇంకా తర్వాత ఇంకా డిఎస్సి ఇవన్నీ పోవడము, ఇంకా లేదులే ఏదో ఒక జాబ్ అయితే మనకి కంపల్సరీగా రావాలి, చదివిన దానికి ఏదో ఒక ప్రయోజనం అయితే ఉండాలి కాబట్టి ఇంకా ఏదో ఒక జాబ్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను. తర్వాత అప్లికేషన్ పెట్టాను. సో అదే పెద్ద ఛాలెంజ్ అనమాట మనం కోర్సులోకి రావాలనుకోవడము. దాంతోపాటుగా కొంతమందికి యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మంచిగా యూనిఫామ్ వేసుకోవాలి, ఆ క్యాప్ పెట్టుకోవాలని చాలామందికి ఇష్టం ఉంటుంది. అబ్బాయిలకి మరీ చెప్పనవసరం లేదు, అమ్మాయిలకి ఇంకా బాగా ఇష్టము. సో ఇంకా అమ్మాయిలకి అయితే కోర్సులోకి బాగుంటుంది. అలా కొంతమంది ఆలోచిస్తారు రకరకాలుగా. ఇంకా మనకి ఫోర్స్లోకి వస్తే మనం నౌకరీ చేసాము అంటే దాంతోపాటు మనకి సర్కారీ డబ్బులు కూడా మనకి ఇస్తుంది, ప్రతి నెల జీతం కూడా పడుతుంది. సో దాన్ని చూసి కూడా కొంత రకంగా మోటివేషన్ అవ్వచ్చు మనం. ఎందుకంటే మన పేరెంట్స్ ఉంటారు ఎంతో కష్టపడి రోజుకి 500, 200, 300 అలా కూలి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎండలో కష్టపడి అన్ని పనులు చేస్తే కానీ వాళ్ళకి డబ్బులు రావు. అదే ఇన్ కేస్ మనం జాబ్ వచ్చి మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చి మనం ఒక ఉద్యోగం చేసినట్లయితే మనం అంటే ఉద్యోగం దూరం వచ్చి చేస్తామని ఒక బాధ తప్ప ఉద్యోగంలో కష్టపడిపోయింది ఏం లేదు. ఎందుకంటే డ్యూటీ చేసాం, ఒక గార్డ్ డ్యూటీ చేసామంటే రైతులు పట్టుకొని నిల్చొని అక్కడ మనం గార్డ్ డ్యూటీ అనేది చేయాలి. మన డ్యూటీ మనం చేసుకుంటే మనల్ని ఎవరు అడగరు. నీ డ్యూటీ నువ్వు చేసినప్పుడు సిన్సియర్గా నీ డ్యూటీ చేసినప్పుడు నీకు తప్పు అని నీకు ఎవరు ఏమనగరు. ఇన్ కేస్ నీకు ఒకవేళ దాన్ని నీ డ్యూటీని జస్ట్ ఏదో పట్టించుకోకుండా ఎవరైతే నాకెందుకు అని చెప్పేసి వదిలిస్తే దానికి ఏం చేయలేము. దానికి మీరు పనిష్మెంట్ అనేది అనుభవించాల్సి వస్తుంది. బట్ నీ డ్యూటీ నువ్వు సిన్సియర్గా చేస్తే మాత్రం కంపల్సరీగా నీకు ఇబ్బందే లేదు. సో అలా అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆఫీస్లో చేస్తాను, కాకపోతే టైమింగ్స్ ఇవన్నీ టైమింగ్స్ వల్ల మనం ఇబ్బంది పడతాం తప్ప పర్వాలేదు. జాబ్ మరీ అంత కష్టము అలా ఏముండదు. ఎందుకంటే మనం ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నాం. ఇప్పుడు డ్యూటీకి ఫ్యామిలీ వదిలేసి వెళ్తున్నాం అంటే మనం ఫ్యామిలీ లేనప్పుడు మనం అక్కడ కష్టం. ఇప్పుడు ఇన్ కేస్ ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు నా పిల్లాడిని నేను వదిలేసి వెళ్తానంటే ఇది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అంటే అయ్యో బాబు వదిలేసి వెళ్తాననే ఇక్కడ అని. ఫ్యామిలీ నాది ఇక్కడ ఉంది కాబట్టి. అదే మన ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉందనుకో, పోనీ నా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడ, వాళ్ళకి ఎంతో కొంత నెలకు డబ్బులు ఇస్తే వాళ్ళు తినేసి మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అని ఒక రకంగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫ్రీగా నేను డ్యూటీ చేసుకుంటాను. ఇప్పుడు నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి నాకు టెన్షన్ ఎప్పుడున్నా, బాబు ఇంటి దగ్గర ఏం చేస్తాడో ఏంటో, తిన్నాడో లేదు, నేను టైంకి అడిగి తినిపించకుండా వెళ్ళిపోయినే అలా ఎలా అని చెప్పేసి కొంచెం మైండ్లో ఆ టెన్షన్ అనేది ఉంటుంది. అదే ఇంటి దగ్గర వాళ్ళ మదర్తో కానీ ఫాదర్తో కానీ ఉంటే వాళ్ళ టైంకి తింటారులే, వాళ్ళ టైంకి స్కూల్కి వెళ్తారులే అని కొంచెం ధైర్యం అనమాట. మన సైడ్ ఉంటే మన సౌత్లో ఉంటే ఇబ్బందే లేదు. నార్త్లో ఉన్నామన్నప్పుడు కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ మన సౌత్లో ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాము. అయితే ఇంకా డబ్బులు మనకి శాలరీ వస్తుంది, ఈ జాబు ఇంకా యూనిఫామ్ ఇవన్నీ చూసి కొంతమంది బాగా మోటివేట్ అవుతారు కంపల్సరీగా అది. ఎందుకంటే మనకి ఊరికనే డబ్బులు రావు కాబట్టి మనకి ప్రతి నెల శాలరీ అకౌంట్లోకి మనకు డబ్బులు వస్తాయి అంటే నిజంగా ఎంతో లక్కీ. మనకి లక్ ఉంటేనే వస్తుంది జాబు. నిజంగా చెప్పాలంటే మనం ఎంత కష్టపడి చదివామంటే లక్ కూడా ఎంతో కొంత ఫేవర్ చేయాలి. సో ఆ లక్ మనకు ఫేవర్ చేసి మనకు ఉద్యోగం వచ్చిందంటే మనం చాలా అదృష్టవంతులం అది ఆ విషయంలో మాత్రం. సో అయితే యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఏంటంటే జాబ్లోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోయాను, ఎలా చదివేసాను క్వాలిఫై అయిపోయాను, కాకపోతే ఫిజికల్లో నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేనేమో, నాకు మెడికల్ చెక్ చేస్తారేమో, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని భయపడుతూ ఉంటారు. అసలు అవి ఏం మర్చిపోండి. ఇంకా మీరు ఫిజికల్లో పరిగెట్టినప్పుడు ఓన్లీ మీ టార్గెట్ మీకు గుర్తుండాలి. ఆఫ్టర్ జాబ్ వస్తే నా లైఫ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు సొసైటీలో ఎంత గౌరవం ఉంటుంది, నలుగురిలో నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఇంక ఇవన్నీ మీ మైండ్లో రావాలి. అవన్నీ మీ మైండ్లోకి వస్తే ఆటోమేటిక్గా మీరు రన్నింగ్ అనేది వేయగలుగుతారు. కొంతమంది ఇప్పుడు అమ్మాయిలకి 8 నిమిషాలు 30 సెకండ్లు టైమింగ్ రన్నింగ్ అనేది ఉంది. మనకి ఇప్పుడు 1500 మీటర్లు 8.30కి వేయాలి. బట్ కొంతమంది 10 నిమిషాలు పడుతుంది అక్క, నాకు 9 నిమిషాలు పడుతుంది అక్క అంటారు.
మీరు కంపల్సరీగా అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు రన్నింగ్ చేసినట్లయితే ఈజీగా 8 నిమిషాల 30 సెకండ్ల లోపే మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. మీరు అక్కడ గ్రౌండ్లో మంచిగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మీకు ఉంటుంది. అందరు నలుగురు చూసినప్పుడు ఉంటుంది. మీ మైండ్లో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా మీరు మీ గోల్ని అచీవ్ అవుతారు. సో ఇంకా చెప్పాలంటే అబ్బాయిలకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకి జాబు మ్యాండేటరీ కాదు. అలానే జాబ్ రాకుండా అమ్మాయి ఇంటి దగ్గర గిన్నెలు తోముకోవాలి అవన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి. బట్ అబ్బాయిలకి అనేది మ్యాండేటరీ జాబు. ఎందుకంటే నలుగురిలో అబ్బాయిలకి అనేది చాలా రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఆడికి ఉద్యోగం లేదురా బాబు, ఆడేం దేనికి పనికిరాటరా అలాగే కనేస్తారు. అదే అమ్మాయిలకి అయితే అలా అనలేరు. ఒకవేళ ఇన్కేస్ ఒక అబ్బాయి ఉద్యోగం లేక ఇంటి దగ్గర ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఏం లేక ఇంటి దగ్గర ఖాళీ కూర్చుంటే ఆడికి లేదురా ఆడు ఏం పని పాట లేనివాడు అని చెప్పి అలా సింపుల్గా అనేస్తారు జనాలు. కానీ అమ్మాయి అలా ఖాళీగా ఉందంటే ఎవరు ఏమనరు. అమ్మాయికి ఖాళీ ఉంది, అమ్మాయికి పెళ్లి చేసి పంపించండి అని అంటారు. అట్లా ఆలోచిస్తారు. సొసైటీ ప్రజెంట్ అలా ఉంది. సో ఎవరిని తప్పు పట్టడం లేదు. బట్ అబ్బాయిలకి అనేది మ్యాండేటరీ. సో అబ్బాయిలు మాత్రం అమ్మాయిల కన్నా కొంచెం ఎక్కువగా కష్టపడాలి, బాగా చదవాలి. సో ఏం గుర్తుపెట్టుకోండి, మీ యూనిఫామ్ మీరు గుర్తుపెట్టుకొని ఈ జాబ్ వస్తే నా లైఫ్ ఇలా ఉంటుంది, ప్రతి నెల నాకు ఇలా శాలరీ వస్తుంది, ఓన్లీ నాకు బేసిక్ పే. కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, బేసిక్ పే 21,700 కదా, ఇంతకు మించి శాలరీ ఎక్కువ రాదు కదా అనేసి ఉంటుంది. సో బేసిక్ పేతో పాటుగా మీకు డిడక్షన్స్ ఇంకా అలవెన్సెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ మీకు ఏరియాని బట్టి కూడా ఉంటుంది మీకు శాలరీ అనేది. సో డబ్బులు మంచిగా వస్తాయి, రిస్క్ లేని జాబు. మంచిగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు కొంచెం బాగా చదివి మంచి మార్క్స్ వచ్చాయనుకుంటే మీకు కొంచెం రిస్క్ లేకుండా జాబ్ రిస్క్ లేకుండా మీకు ఆరామ్స్గా జీవితాంతం కూడా ఉంటుంది. సో ఇదనమాట. అవే మెయిన్, మనం మైండ్లో అవే గుర్తుపెట్టుకోవాలి. నా మోటివేషన్ ఏంటి చెప్పనా మీకు, నిజం చెప్పాలంటే నేను బాగా చదివేదాన్ని. 10th క్లాస్లో నాకు మ్యాక్సిమం స్కూల్ ఫస్ట్ లాగే చదివేదాన్ని. అంటే నేను ఒక్కరిదానే చదివేదాన్ని అని చెప్పట్లేదు, నాతో పాటుగా 10 మంది గట్టిగా చదివేవారు. మా 10th బ్యాచ్లో 10 మంది ఏంటంటే గట్టిగా చదివాము. 25 మార్కుల కంటే 25 కంపల్సరీగా 10 మందికి వచ్చేది అట్లా అనమాట. కాకపోతే కొంతమందికి సబ్జెక్ట్ అనేది మంచిగా ఉంటుంది, కొంతమంది అదే పుస్తకాలు ఏంటంటారు బట్టి పట్టేస్తారు కదా, ఆ టైప్ కొంతమంది ఉన్నారు. కాకపోతే సబ్జెక్ట్ ఉన్న కొంతమంది మంచిగా ఉన్నారు. సో తర్వాత ఇంటర్ కూడా 90% వచ్చింది నాది. ఇంకా మా తాతయ్య మెయిన్, మా అమ్మ చనిపోయింది, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. నాకంటూ ఒక ఇది ఉండాలి, మా చెల్లి నాకుంది, ఇంకా ఫ్యూచర్లో ఎవరికైనా నేను అడుక్కోలేను, ఎవరికి అడగలను, నేను ఏదైనా నాకు అవసరమైతే నేను ఎవరికి అడగలను అని ఆలోచించాను. నెక్స్ట్ నేను రన్నింగ్ అవన్నీ బాగా ప్రాక్టీస్ అయ్యాను. రోజు ఉదయం అంటే ఊర్లో కూడా రోడ్డు మీద పరిగెట్టేదాన్ని. ఊర్లో ఉన్నప్పుడు విజయనగరంలో నేను BSc కోచింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా నేను గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టేదాన్ని. నెక్స్ట్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే డైటింగ్లో ఎటువంటి వెయిట్ మనం పాటించలేదండి, ఎందుకంటే అప్పుడు నేను పతలాగే ఉండేదాన్ని, సన్నగా ఉండేదాన్ని, పెద్దగా ఏం పాటించలేదు. బట్ ప్రాక్టీస్ అనేది, హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చెయ్యాలి. ఇంకా మా తాతయ్య ఎంత కష్టపడి మమ్మల్ని చదివించాడు. మా తాతయ్యకి నాకు జాబ్ వచ్చిన తాతయ్య అని మా తాతయ్యకి చెప్పాలి అనే ఆలోచన ఎక్కువ నాకు ఉండింది. అసలు మా తాతయ్య నాకు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటేవాడు, మా శ్రవంతి ఎలాగైనా చదువుతుంది, ఎలాగైనా అది చేయగలదు. కానీ మా సౌజీ నుంచి మా చెల్లి, మా చిన్నదాని నుంచే నాకు ఇబ్బంది, అదే చదవదు, కొంచెం బద్ధకం దానికి అలాగేగా అని ఉదయం అంటారు. మా తాతయ్య రోజు నాకు ఎర్లీ మార్నింగ్ లేపేవాడు. నేను 3 గంటలు లేచి 10th క్లాస్ వరకు కూడా 3 గంటలు లేచి అలా చదివేదాన్ని. మా చెల్లి అయితే లేచిది మరి పడుకుని పోయేది, అలా చేసేది. అది సర్లే చిన్నపిల్లని నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఇంకా అలా చదవడం, మా తాతయ్య నాకు ఎంత కష్టపడి నా కోసం లేచేసి ఇవన్నీ చేశాడు, కష్టపడి మా అమ్మ లేకపోయినా మా నాన్న లేకపోయినా మంచిగా చదివించాడే అని అవన్నీ పెట్టుకున్నాను మైండ్లో. ఇంకా ఏదో భగవంతుడి దయ వల్ల ఈ ప్రజెంట్ అయితే ఈ జాబ్లో ఉన్నాను నేను. కాకపోతే నా జాబ్ వచ్చేసరికి మా తాతయ్య లేకుండా అయిపోయాడు. సో అదొక సాడ్ మూమెంట్ నాకు. అంతే, ఇంకా తర్వాత కష్టాలు సుఖాలు ఇవన్నీ కామన్. ఇంకా అంతే, మనకు జాబ్ వచ్చిందంటే ఎంతో కొంత అదృష్టం చేసి ఉన్నాను. ఇంకా అదనమాట ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.